నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఆధ్వర్యంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాశీబుగ్గ చౌరస్తాలో ఘనంగా పాలాభిషేకం, పుష్పాభిషేకం, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల రఘునారెడ్డి, కందిమల్ల మహేష్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బైరి మురళీకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు గుర్రపు సత్యనారాయణ, జిల్లా నాయకులు ఎర్రబెల్లి వినీత్ రావు, ఓబీసీ జిల్లా నాయకులు సిద్దోజు శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కోమాకుల నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శులు బొడ్డు రాకేష్, చొల్లటి రాఘవాచారి, ఉపాధ్యక్షులు మామిడాల సతీష్, మండల నాయకులు ముచ్చర్ల ప్రభాకర్, మడిపల్లి నాగరాజు గౌడ్, అల్లి అజయ్, వంగరి ప్రదీప్, పల్లకొండ కోటి, రవిరామ్ తేజ, చిమ్మని శ్రీకాంత్, చింతంరాజు, తిలక్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ముందు ముఖ్యమంత్రిగా, టోటల్ ప్రజా అధినేతగా, ప్రభుత్వాధినేతగా 2001 నుంచి ఈనాటి వరకు 8,362 ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో నరేంద్ర మోడీ గారు ఒక డెడికేషన్తో, కన్విక్షన్తో, కమిట్మెంట్తో, నిస్వార్థంతో, నిబద్ధతతో మన భారత ప్రజలను తన కుటుంబంలాగా 150 కోట్ల ప్రజలను తన కుటుంబంలాగా భావించి నిస్వార్థభరితంగా ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. అతి సామాన్యులకు కావాల్సిన అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పదంలో నడిపించే వివిధ భారీ ప్రాజెక్టులు అయితేనేమి, వివిధ రంగాల్లో అభివృద్ధి అయితేనేమి ముందుకు పోయేట్టుగా వారి ప్రయత్నం కొనసాగుతున్నది. ఇందులో భాగంగానే ఏ పని చేసినా కూడా, ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా, ఏ అభివృద్ధి పనులు చేసినా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజలతో మమేకమై కమ్యూనికేషన్ డెవలప్మెంట్ చేసి ముందు సాగుతున్న వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా అనేక ఛాలెంజెస్ను, అనేక అవరోధాలను మన భారత ప్రజాన్ని ఛేదిస్తూ ముందడికి పోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని గత 400-500 సంవత్సరాల సమస్య అయిన బాబ్రీ మసీద్ ఇష్యూను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నో దఫాలుగా చర్చించి అన్ని మతాలతో చర్చించి దానికి ఒక మార్గాన్ని కనుగొని రాముని ప్రతిష్టాపన జరిపించి దాని యొక్క జటిలమైన సమస్యకు పరిష్కారం చూపెట్టిండు నరేంద్ర మోడీ. అంతేకాకుండా 370 ఆర్టికల్, కాశ్మీర్లో 370 స్వయం ప్రతిపత్తిని కూడా సామరస్యంగా నిర్మూలించగలిగిండు. అంతేకాకుండా త్రిపుల్ తలాక్, ముస్లిం మహిళల యొక్క సంక్షేమానికి అవసరపడే త్రిపుల్ తలాక్ను కూడా నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిపే వ్యక్తిగా డెడికేషన్తో ఈ యొక్క ప్రయాణం సాగింది ఈ యొక్క సుదీర్ఘ యాత్రలో. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు తన యొక్క జీవితాన్ని ప్రయాణం కొనసాగుతుంది. అందుకు ప్రజా మద్దతు కూడా ఇప్పటి వరకు ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా, రాబోయే ప్రభుత్వాలు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, వివిధ రాష్ట్రాల్లో కానీ వారి సారథ్యంలో ఉన్న బీజేపీ బలపడిపోతున్నది. ఎందుకంటే వారి యొక్క నీతిని, నిజాయితీని, ట్రస్ట్ను, ప్రజలు నమ్మకాన్ని చూరగొన్న వ్యక్తిగా నరేంద్ర మోడీ ముద్రపడ్డారు. ఇలాంటి ఒక నరేంద్ర మోడీ గారికి, ఇలాంటి ఒక నీతి నిజాయితీ గల, నిబద్ధత గల వ్యక్తికి భగవంతుడు ఆరోగ్యాలు కల్పిస్తూ 100 ఏళ్ల పైగా వారిని ఆశీర్వదించగలని చెప్తూ ప్రార్థిస్తున్నాం.